Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswara Rao and the clinic name is Neocare Homeopathy. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. 2024 క్రోధినామ సంవత్సరం ఉగాది ప్రేక్షకులకి భక్తి దేవరాయ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు దేవరాయ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది, ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, రాజ్యపూజ్యము అవమానాలు ఏ విధంగా ఉన్నాయి మనం తెలుసుకుందాం. అలాగే ఈ వృషభ రాశి వారికి ఈ వృషభ రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదముల వారికి, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారికి, మృగశిర నక్షత్రం 1, 2 పాదముల వారికి వర్తిస్తాయి. అలాగే పేరులో మొదటి అక్షరం చూసుకొని ఈ వృషభ రాశి యొక్క ఫలితాలను తెలుసుకోవాలనుకుంటే ఈ ఉ ఏ ఓ వా వి ఊ వేవో అనే అక్షరాలు మొదటి అక్షరంగా ఉన్నవాళ్ళు ఈ వృషభ రాశి యొక్క ఫలితాలను తెలుసుకోవచ్చు. ఈ సంవత్సరం ఈ వృషభ రాశి వారి యొక్క ఆదాయం 2గా ఉంది, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3. 2 రూపాయలు సంపాదిస్తే 8 రూపాయలు ఖర్చు అవుతుంది వీళ్ళకి. 7 వీరిని చాలా పొగిడితే బాగున్నారు అని పొగిడితే 3 ఎప్పుడు అవమానించటం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి గ్రహస్థితి ఈ 2024 సంవత్సరంలో ఏ విధంగా ఉంది మనం తెలుసుకుందాం. జన్మరాశి యందు గురువు రజతమూర్తిగా సంచరిస్తున్నాడు. ఆ కారణం చేత శని ఈ సంవత్సరం రాజ్యస్థానం నందు తామ్రమూర్తిగా ఉన్నాడు. రాహు కేతువులు ఏకాదశ పంచమ స్థానం నందు సంచరిస్తున్నారు. అందువల్ల ఈ వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా కొంత ఖర్చులు అధికంగా ఉంటాయి. డబ్బులు వస్తూ ఉంటాయి, నీళ్ళలాగా వెళుతూ ఉంటాయి. రుణాలు తీర్చుకుంటారు, మళ్ళీ కొత్త బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంటూ ఉంటారు. భూములు కొంటారు, ఇళ్ళు కొంటారు, పొలాలు కొంటారు. మరి ఆదాయం తక్కువ ఉన్నప్పుడు ఇవన్నీ ఎలా కొనటం సాధ్యం అవుతుంది అంటే బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడం వల్ల భూములు కొనుక్కుంటారు. ఆ భూములు 1,00,000 రూపాయలకి ఒక స్థలం తీసుకుంటే ఒక 2 సంవత్సరాల తర్వాత 4 లక్షలు అయ్యి అది ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి వీరికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం. కొత్త తెలివితేటలతోటి కొత్త స్కిల్స్ తోటి వ్యాపారాలు మొదలుపెట్టి చేయడం, జనాన్ని ఆకర్షించుకోవడం వల్ల ధనాకర్షణ కూడా బాగా కలుగుతుంది ఈ వృషభ రాశి వారికి. విద్యార్థులకు చదువులో మంచి ప్రావీణ్యతను చూపిస్తారు, ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు, అనుకున్నటువంటి గోల్కి రీచ్ అవుతారు. విద్యార్థులు విదేశాలలో చదువుకోవటం కోసం విదేశాల్లో చదువు కోసం వీసాలు ప్రయత్నాలు చేస్తారు. తప్పకుండా వీరికి వీసాలు రావడం జరుగుతుంది. విదేశాల్లో వీరికి సీటు కూడా రావడం జరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి
తప్పకుండా ఆ ఉద్యోగాల్లో స్థిరపడటం జరుగుతుంది. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి వారికి గ్రీన్ కార్డు కూడా తప్పకుండా లభించడం జరుగుతుంది. విదేశాల్లో ఉన్నవాళ్ళు ఆర్థిక పరంగా ఎదగడం, సొంత ఇళ్ళు ఏర్పరచుకోవడం, సొంత వ్యాపారాలు కూడా అక్కడ చేసుకోవడం జరుగుతుంది. మధ్యవర్తులు నమ్మి ఎటువంటి పనినైనా వారికి అప్పగించకండి. కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం. వాహనాలను కూడా కొనుగోలు చేస్తారు. ఎలక్ట్రిక్ వాహనాలను, స్కూటర్లు, కార్లను కూడా కొనేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం. ఇంటికి సంబంధించినటువంటి, గృహానికి సంబంధించినటువంటి రకరకాలైన అలంకరణ వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా, సెల్ ఫోన్లు, రకరకాలైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది ఈ వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఎప్పటి నుంచో నడుస్తున్నటువంటి కోర్టు కేసులు కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఈ కోర్టు కేసులకి కొంత ఖర్చు చేయవలసినటువంటి సూచనలు ఉన్నాయి. అలా ఖర్చు చేయడం వల్ల వీరు విజయాన్ని సాధించేటువంటి సూచనలు ఉన్నాయి. లిటిగేషన్లో ఉన్నటువంటి వీరి ఆస్తిపాస్తులు కూడా వీరికి రావడం జరుగుతుంది. మధ్యవర్తులు వీరికి సహకరించడం కూడా జరుగుతుంది. అలాగే మొండి బాకీలు కూడా వసూలయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్త్రీలు ఆభరణం కొనుగోలు చేస్తారు. స్త్రీలు ఆభరణాలని కొనుగోలు చేసేటువంటి యోగం ఉంది. ఇండస్ట్రీస్ పెట్టాలి అనేటువంటి ఆలోచనలో ఉన్న స్త్రీలకు కూడా తప్పకుండా వారు అనుకున్న విధంగా బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని ఇండస్ట్రీస్ పెట్టేటువంటి యోగం కూడా ఉంది ఈ సంవత్సరం. అక్కా చెల్లెళ్ళ మధ్య, అన్నాదమ్ముల మధ్య ప్రేమ అనురాగాలు పెరుగుతాయి. సినిమా రంగం వారికి, టీవీ రంగం వారికి నూతన అవకాశాలు ఏర్పడతాయి. వీరు అనుకున్న విధంగా క్రమశిక్షణతోటి క్యారెక్టర్స్ చేయడం, ఆర్టిస్టులు మంచి ఆర్థిక పరంగా కూడా ఎదగడం జరుగుతుంది. డైరెక్టర్లకు మంచి అవార్డులు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం. కులవృత్తులు చేసుకునే వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది. ఆర్థిక పరంగా రాణిస్తారు. కుటుంబంలో స్త్రీలకు కొన్ని సమస్యలు ఉంటాయి. వాటిని పరిష్కారం ఏ విధంగా చేసుకోవాలని ఆలోచించి పరిష్కారం చేసుకుంటారు. రాజకీయ నాయకులు అనుకూలమైనటువంటి పదవుల్ని అధిరోహిస్తారు. రాజకీయ నాయకులు అనుకోని విధంగా ఎలక్షన్స్లో గెలవడం, విజయాన్ని సాధించడం, మంచి పదవుల్ని అధిరోహించడం కూడా జరుగుతుంది. ప్రజల యొక్క మన్నల్ని పొందుతారు. ప్రజల యొక్క ఆదర అభిమానాలను పొందుతారు. ప్రజలకు మీరు ఏమి చేయాలనేది కూడా మీరు నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఈ వృషభ రాశి రాజకీయ నాయకులకు రంగంలో స్త్రీలు కూడా రాజకీయంలో ఎలక్షన్స్లో పాల్గొనడం, విజయాన్ని సాధించడం, రాజకీయంలో మంచి పదవుల్ని అధిరోహించడం కూడా జరుగుతుంది. స్త్రీలు నిరుద్యోగులైనటువంటి ఉద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సంవత్సరం. వారు అనుకున్నటువంటి ఉద్యోగాల్లో రావడం కూడా జరుగుతుంది. ఉన్న ఉద్యోగంలో ఉన్నవారు కొత్త కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. ఉద్యోగస్తులు అధికారుల వలన కొంత ఒత్తిడిలు కలిగిన గవర్నమెంటు ఉద్యోగస్తులు వారి తెలివితేటలతోటి, చాకచక్యంతో ముందుకు సాగుతారు. ఇంక్రిమెంట్స్ సంపాదిస్తారు. మంచి ప్రమోషన్స్ సంపాదించేటువంటి యోగం కూడా ఉంది. సంతాన యోగం లేని వారికి సంతాన యోగం కూడా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. దీర్ఘకాలిక రోగాల నుంచి ఈ సంవత్సరం బయటపడతారు. క్రీడా రంగంలో ఉన్న వారికి కూడా మంచి అవార్డులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకునేటువంటి యోగం కూడా ఉంది. కొంతమంది వ్యాపారస్తులు సాఫ్ట్వేర్ రంగంలోని కొన్ని సంస్థల్ని కూడా
నిర్మించడం జరుగుతుంది. అలాగే ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 9గా ఉంటుంది. అదృష్టమైనటువంటి తేదీలు 5, 8, 12, 14, 19, 20, 30 తేదీలు. వీరికి అదృష్టమైనటువంటి వారాలు గురువారం, శుక్రవారం, శనివారం. వీరు గురువుకి రాహువుకి జపం చేయించుకోవడం వల్ల, దానాలు ఇవ్వడం వల్ల కొంత గురువు నుంచి రాహువు నుంచి వచ్చేటువంటి దోషాల నుంచి, కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడటం జరుగుతుంది. అలాగే వీరు ప్రతిరోజు దత్తాత్రేయ స్వామిని, లక్ష్మీ గణపతి స్వామిని ప్రతిరోజు పూజించటం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అనుకున్న పనిలో గురు అనుగ్రహం వల్ల విజయాన్ని సాధించటం కూడా జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు.